తెల్లారగానే లేచి యూట్యూబ్ నీకు వీడియో రికమెండ్ చేస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయవా? మారరా మారి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి. పలాష్ ముచ్చల్ బెడ్ మీద ముచ్చండ్లు పట్టించాడు. ఎవరికో తెలిస్తే షాక్ అవుతారు. ఇది చూసిన స్మృతి మందన ఫ్రెండ్స్ అందరూ కలిసి పలాష్ ని చావకొట్టారు. ఈ మ్యాటర్ అంతా చెప్తుంది నేను కాదు, స్మృతి మందన చిన్నప్పటి ఫ్రెండే. అండ్ పలాష్ మనీ విషయంలో స్మృతి ఫ్రెండ్ ని చీట్ చేసాడంట. అండ్ పలాష్ పై కేసు కూడా ఫైల్ అయింది. మరి ఈ మ్యాటర్ లో ఎంత వరకు నిజం ఉందన్నది ఈ వీడియోలో చూద్దాం. సో స్టార్టింగ్ నుంచి ఏం జరిగిందనేది బ్రీఫ్ గా చూద్దాం, తర్వాత మెయిన్ మ్యాటర్ లోకి వెళ్దాం. పలాష్ ముచ్చల్ అండ్ స్మృతి మందన మ్యారేజ్ ఆగిపోయింది. అండ్ దీనికి రీజన్ ఏం చెప్పారంటే స్మృతి ఫాదర్ కి హార్ట్ అటాక్ వచ్చిందని. అండ్ ఆ టైంలో అంబులెన్స్ కూడా ఇంటికి వచ్చింది. బట్ తర్వాత పలాష్ చాట్స్ అని లీక్ అయ్యాయి. ఆ చాట్స్ లో ఏముందంటే స్మృతితో లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ వర్కౌట్ అవ్వట్లేదు, నేను ఈరోజు డేట్ చేద్దాం అనుకుంటున్నాను వేరే అమ్మాయితో పలాష్ చాట్ చేశాడు. ఆ చాట్స్ వల్లే పెళ్లి ఆగిపోయిందని అంతా భావించారు. బట్ తర్వాత పలాష్ పెళ్లి టైంలో వేరే అమ్మాయితో ఇంటిమేట్ గా ఉన్నాడు. అది స్మృతి ఫాదర్ చూశాడు. దాని వల్లే పెళ్లి ఆగిపోయిన రూమర్స్ కూడా వచ్చాయి. అండ్ ఆ అమ్మాయి ఎవరంటే పెళ్లి కోసం డాన్స్ నేర్పడానికి వచ్చిన కొరియోగ్రాఫర్ అంట. ఈ న్యూస్ అప్పట్లో చాలా వైరల్ అయింది. బట్ రీసెంట్ గా స్మృతి మందన చిన్నప్పటి ఫ్రెండ్ అయిన విద్యన్ మానే కొన్ని స్టేట్మెంట్స్ చేశాడు. విద్యన్ మానే ఏం చెప్తున్నాడంటే తనైతే పెళ్లికి అటెండ్ అయ్యాడంట. అండ్ పలాష్ పెళ్లి టైంలో వేరే అమ్మాయితో బెడ్ మీద దొరికేశాడంట. ఇది చూసిన స్మృతి మందన ఫ్రెండ్స్ అంటే లేడీ క్రికెటర్స్ అందరూ కలిసి పలాష్ ని చావ కొట్టారు అని చెప్తున్నాడు. మూవీ తీస్తా అని చెప్పి పలాష్ విద్యమాన్ దగ్గర 40 lakhs తీసుకున్నాడంట. ఈ విషయంలో పలాష్ మదర్ కూడా ఇన్వాల్వ్ అయ్యారంట. అండ్ 10 lakhs ఎక్స్ట్రా డిమాండ్ చేశారంట. ఎక్స్ట్రా 10 lakhs ఇవ్వకపోతే ముందించిన 40 lakhs కూడా ఇవ్వమని బెదిరించారంట. ఇదంతా విద్యన్ మానే హిందుస్థాన్ టైమ్స్ తో ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇవన్నీ ఫేక్ ఎలిగేషన్స్ అంటూ పలాష్ ముచ్చల్ అయితే స్టోరీ పెట్టాడు. సో అనూషంగా పెళ్లి అయిపోవడానికి చాలా బలమైన కారణమే ఉండుంటుంది, కానీ ఎవరు కావాలని బయటపెట్టట్లేదు. ఇప్పుడు తను బయటపెట్టాడు, కానీ ఎంతవరకు నిజం ఉందో మనకు కూడా తెలియదు. మరి ఈ విషయంపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయకపోయినా పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ అయిన పర్లేదు కానీ గంట కొట్టండి. తెలుసు కదా మీ పకోడీ యాదవ్ గొడ్డలి. చెల్లి కొడుతున్నాను చేస్తలేవా, చేతనైతే చేస్తలేవా? తెల్లారగానే లేచి యూట్యూబ్ నీకు వీడియో రికమెండ్ చేస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయవా? మారరా మారి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి. నీకు వీడియో రికమెండ్ చేసిన పాపానికి యూట్యూబ్ నిజంగా తక్కువ చేస్తుందా? మారరా 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 మ్యాన్ కే రౌడే.